మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. నా అని మనం అనుకుంటే కాదు, మన అని ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బావుంటాయి. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. ఎదుటివారి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలి అనుకోకు. కర్మ ఫలితమై తిరిగొచ్చి అవి నిన్ను దహించక మానవు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురుచూస్తూ ఉండకు, మోసపోతారు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్ళే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. కాస్త మంచిని పంచు. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుంచి తప్పించుకోలేవని తెలుసుకో. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించరు. వారి సౌకర్యం వారు చూసుకుంటారు, అంతే. చెత్తా చెదారం నుంచి పురుగులు జన్మించినట్లుగా వ్యర్థ విషయాల పట్ల శ్రద్ధ ఉంటే వాటి నుంచి చిరాకు, పరాకులు జన్మిస్తాయి. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం, ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోమో. ప్రతి మనిషికి ఎదగాలనుంటుంది, కానీ ఒదిగి ఉండడం ఇష్టముండదు. మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనకి నేర్పించాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండడం. తల్లి గర్భంలో ఒదిగి ఉంటాం కాబట్టే అన్ని అవయవాలతో పరిపూర్ణమై పసిపాపలా ఎదిగి అందమైన ఈ సృష్టిలోకి వస్తున్నాము. అందుకే ఎదగాలి అంటే ముందుగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారొచ్చు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరేవారే నువ్వు బాలేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాలేనప్పుడు ఎలా ఉన్నావో బావున్నప్పుడు అలానే ఉండు. 2 సందర్భాల్లో అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. సమయానికి సహాయం చేయని చుట్టమును, ఎంత ప్రార్థించినా వరం ఇవ్వని దైవమును, యుద్ధంలో తానెక్కగా పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టాలి. కొన్ని చోట్ల తగ్గు, ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకు, విలువ తగ్గిపోతుంది. నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అస్సలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను వద్దని అనుకుంటే, లేదా వద్దని వారు అనుకుంటున్నట్లు నీకు తెలిసినా తిరిగి వారిని కలిసి వారిని ఒప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. కలిసావా, నీకు మిగిలేది అవమానమే. డబ్బుంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. క్షణం బావుంది అనుకునేలోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో. జీవితం అనే ఆఖరి పేజీ, చివరికి తెలియని సమాధానమే జీవితం. జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, దుఃఖాలు 2 ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేదే అసలైన చిక్కుముడి. ఈ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మనతో ఉన్నవాళ్లంతా మనవాళ్లే అనుకుంటే పొరపాటు. అలాగే మనతో లేని వాళ్ళంతా మనవాళ్ళు కాదు అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు మన వాళ్ళెవరో ఖచ్చితంగా బయటపడుతుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. పోయిన సమయాన్ని తిరిగి తేలేవు, జరగబోయేదాన్ని మార్చలేవు. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం మరియు నీ విలువ ఆధారపడి ఉంటుంది.
నీ మనసుని గాయపరిచిన వారిని మరిచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. మనది కాని బంధం వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండవు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు అని అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకోండి. మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, తెలియదు. కానీ ఏదో ఒకరోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు. కాలం ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పటికీ ఒకేలా ఉంటారని ఎవరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో, జీవితంలో నిలదొక్కుంటావు. శత్రువు కొట్టే దెబ్బ కంటే మన అనుకున్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహం ఎక్కువ బాధ పెడుతుంది. ఇలాంటి మంచితనం చచ్చిన మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజుల్లో పేగుబంధం ఉన్నవాళ్లే ప్రేమ చూపించడం లేదు. అలాంటిది బయటవాళ్ళు ఎలా చూపెడతారు? మనం మనస్సులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటామో అంతే ఆనందంగా ఉండగలుగుతాము. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. జీవితంలో ఆనందం, సంతృప్తి, విజయం అనేవి మనం ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు, మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. మగవాడికి బద్ధకం పనికిరాదు, ఆడదానికి అత్యాశ పనికిరాదు. రెండూ లేని సమస్యలు తెచ్చిపెడతాయి. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే మనలోనే ఉండిపోతుంది. మన జీవితంలో మనకు ఏవి చెప్పిరావు, కానీ వచ్చిన తర్వాత అవి మనకు ఏదో ఒకటి చెప్పేసే వెళతాయి. మంచితనం మితిమీరితే మనవాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తారు. నువ్వు వెనుకుండి ఎన్ని కుట్రలు చేసినా దానికి ప్రతిఫలం నేరుగానే అనుభవిస్తావు. ప్రతిసారి మన తప్పు లేకపోయినా గొడవెందుకని తల వంచుకొని పోతే మనని అనడానికి హక్కు రాసి ఇచ్చినట్టే. క్షణంలో జారే ఒక మాట జీవితకాల బంధాన్ని తెంపేస్తుంది. అటు నుంచి రాలేదని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానుకోవడమే మంచిది. అది ప్రేమైనా విలువైన విషాన్ని ఎంత వడపోసినా అమృతం అవ్వదు. అలానే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్నే ఈజీగా నమ్మేస్తారు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. నీకు నువ్వు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి ఉన్న తేడా తెలిసేది అక్కడే. ఉన్నదాన్ని కొనడం కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అస్సలు వదులుకోకు. నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. పక్కవాడి ఓటమి కోరుకోకు, చేతకానివాడిలా కనిపిస్తావు. నువ్వు క్షణం ఆలోచించకుండా చేసే పొరపాటు ఎదుటివారి జీవితకాలపు గ్రహపాటుగా మారొచ్చు. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అందరూ మనకి నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా? ఎవరి ఇష్టం వాళ్ళది. మన కోసమే మనకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం స్వార్థమే కదా. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి.
ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షములా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు. గెలవబోతున్నాము అని తెలిసి పోరాడేవాడు కాదు, గెలవడానికి అవకాశం లేదని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన వీరుడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజుటి వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.